ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 19 టు ఏప్రిల్ 25 ఆ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో రవి, అలాగే వ్యయంలో చూసినట్లయితే కుజుడు, బుధుడు, శని, లాభంలో చూస్తే రాహు అన్నమాట మేషానికి. ఇంకా తృతీయంలో గురుడు, మరి పంచమంలో కేతువు, చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆయా రాశుల వారికి ఎలా ఉంటాయి, ఏ రాశుల వారికి అత్యద్భుతంగా యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. మనం ఈ వారం 12 రాశులకి ఏ విధంగా ఉన్నది, ఏ ఆ కార్యాచరణ చేయడం ద్వారా ఏ ఫలితాలు మనం పొందుతాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి మంచి ఆలోచనలు ఉంటాయి. ఎలా అంటే ఈ మకర రాశి వారు కొన్ని విషయాలు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తృతీయంలో శని ఉన్నాడు, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఆ తృతీయంలో శని తప్ప తృతీయంలో రవి, ఆ చతుర్థంలో రవి, తృతీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు. మీ ఆలోచనలు, మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది. వార ప్రారంభం విరోధాలు ఎక్కువ ఉంటాయి. వార మధ్యలో కార్యజయం ఉంటుంది. వారాంతం ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇది వార ప్రారంభంలో మనం ఏమిటయ్యా అంటే వివాదాలని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసరమైన గొడవలకు వెళ్ళకూడదు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. దృఢమైన నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ ఆదాయం 10 రూపాయలు అయితే ఖర్చు 20 రూపాయలు అవుతుంది. అదే స్థితి మీకు ఈ రాశి వారికి నడుస్తోంది. అంటే ఆదాయానికి మించిన వ్యయము, సమస్యలు, స్వల్పమైన ఆటంకాలు, చికాకులు ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి మనం ఎంత బాగా చేసినా, ఎంత సక్సెస్ఫుల్గా చేసినా అంటే సక్సెస్సు, విజయము, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ వస్తాయి. కానీ శ్రమ, అధికమైన వ్యయం, డబ్బు కనబడకపోవడం ఇవి వస్తాయి. అంచేత మనం పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. ఇప్పుడు మొక్క వేయడం లాంటిది ఫలం అయితే ఇప్పుడైతే రాదు. ఫలం కొంతకాలం తర్వాత వస్తుంది. కాబట్టి మీ యొక్క ప్రయత్నాన్ని గట్టిగా ఉంచుకొని మంచి ఆలోచనలతో ముందడుగు వెయ్యండి. మీరు వేసేటువంటి అడుగులన్నీ మంచివే, ఆలోచనలు మంచివే, ప్రయత్నాలు మంచివే. కానీ ఫలితాలు మాత్రం వెంటనే రావు, కొంతకాలం పడతాయి. విద్యార్థులు అవ్వచ్చు, ఉద్యోగ వ్యాపార వృత్తుల్లో అవ్వచ్చు, కొన్ని విషయాలు తీసుకునేటువంటి విషయాలు అవ్వచ్చు, ఇవన్నీ. అయితే ప్రస్తుతం మనం చెప్పేది వార ప్రారంభం వివాదాలు ఉంటాయి. వారపు మధ్యలో మిశ్రమైన ఫలితాలు, వారాంతం మాత్రమే ప్రోత్సాహకరంగా ఉన్న దృష్టిలో పెట్టుకుని మనం వెళ్ళాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో మీరేం ఆరాధిస్తే బాగుంటుందంటే సూర్య భగవాను ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి.